ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఈ పాయింట్ రాసుకొని, మీరు ఎప్పుడైనా సరే డిస్టర్బ్ అవుతున్నాను, శోధించబడుతున్నాను, అది ఐహిక విచారాల వల్ల కావచ్చు, అంటే శరీర సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే నీ జీవన సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే నీ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే నీ ఫ్యామిలీలో అల్లర్లు కావచ్చు. కొన్ని కుటుంబాల్లో పాపం మంచోళ్ళే, అందరూ మంచోళ్ళే, కానీ తరచు గొడవలు 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 గొడవలు, ప్రశాంతత ఉంటుంది ఇళ్లలో. కొంతమంది అలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏమనుకుంటారో తెలుసా? ఈ గొడవలకు మూలం ఏమనుకుంటారు? మా ఆయన బుద్ధి మంచిది కాదు అనుకుంటుంది భార్య. నా భార్య పనికి మాలింది కాబట్టి గొడవలు అనుకుంటాడు భర్త. విచిత్రం ఏంటంటే ఇద్దరు మంచోళ్లే, కానీ మధ్యలో వాడు చేరాడు సైతాన్. దురాత్మలు చేరినాయి, కయ్యాలు పెట్టేది. అన్ని పనులు ఒకే ఆత్మ చేయదండి. మనుషులలో లైంగికేచ్ఛలను రెచ్చగొట్టే దయ్యం ఒకటి ఉంటుంది, అల్లర్లు పెట్టే దయ్యం ఒకటి ఉంటుంది, ఆత్మహత్యలకు రేపే దయ్యం ఒకటి ఉంటుంది, దుర్వ్యసనాలకు రేపే దయ్యం ఒకటి ఉంటుంది. దేని డ్యూటీ దాందే. మిలిటరీలో నౌకాదళం, నేవీ, విమానదళం, ఎయిర్ ఫోర్సు, అలా రకరకాల దళాలు ఉంటాయిగా, ఎవరి డ్యూటీ వాళ్ళదే. అట్లాగే వీడి దయ్యాలను కూడా విభజించాడు అన్నమాట. అన్ని దయ్యాలు ఒకే పని చేయవు, ఒక్కో దానికి ఒక్కో డ్యూటీ. కొన్ని దయ్యాలు మనుషుల్లో దుర్వ్యసనాలను రెచ్చగొడతాయి, కొన్ని మనుషుల్లో లైంగికేచ్ఛలను రెచ్చగొడతాయి, కొన్ని దయ్యాలు విపరీతమైన కోపాన్ని రెచ్చగొడతాయి. ఆ కోపం వచ్చినప్పుడు ఎంత పనైనా చేస్తారు వాళ్ళు. నియంత్రణ ఉండదు కోపంలో. తర్వాత చాలా బాధపడతారు. కోపం వచ్చింది, ఇంట్లో విలువైన సామాన్లన్నీ పగలగొడతాడు. మళ్ళీ అవన్నీ కొనాలంటే మళ్ళీ అప్పులు చేయాలి వాడు. మళ్ళీ ముసుగేసుకొని కూర్చుంటాడు, ఆ ముక్కలు అయిపోయినాయని ముందు పెట్టుకొని. అంటే కోపంలో నియంత్రణ కోల్పోయిన పరిస్థితి. కొంతమందికి తరచు ఆత్మహత్యల ప్రేరేపణ. చావాలి చావాలి, చస్తే పోయిద్ది, ఈ వేదం తట్టుకోలేను అని తరచు చావును గూర్చినటువంటి ఆ ఆలోచనలు, అదొక దయ్యం. చిన్న సమస్యను కూడా భూతత్వంలో చూపించి, అసలు ఎట్లా తట్టుకుంటున్నావు నువ్వు, ఎవ్వరు నిన్ను ప్రేమించట్లా, ఎవ్వరు నిన్ను అర్థం చేసుకోరు, ఎవ్వరు నీ గురించి ఆలోచించరు, అసలు ఎందుకు బతకాలి నువ్వు, అది జాలి పడ్డట్టు మాట్లాడేది ఆ దయ్యం. చచ్చిపో 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 చచ్చిపో, చావాలని నువ్వు ఫిక్స్ అయిపోతే ఐడియాలు కూడా అదే ఇచ్చింది, అట్లా ఈజీగా చావచ్చు. దేని డ్యూటీ అదే చేస్తుందండి. అవి పిలుచుకుంటాయి, ఉదాహరణ ఒకటి పిలుచుకుంటాయి. దేనికి అవకాశం వస్తే అది ఎంటర్ అయ్యింది. నేను చెప్పేది ఒట్టి మాటలు కాదు, లేఖనంలో కొన్ని రకాల పనులు చేసే ఆత్మలను గురించి మాట్లాడాడు. అబద్ధాలు ఆడించే ఆత్మ ఒకటి ఉంది, మూర్ఖత కలిగిన ఆత్మ ఒకటి ఉంది, గాఢ నిద్ర ఆత్మ ఉంది. ఆత్మ పట్టినోడు ఊరక నిద్రపోతుంటాడు. స్తోత్రం. ఇక వాడికి ఎన్ని మంది అన్నా వాడు నిద్రపోతా. ఇది గాఢ నిద్రాత్మ అన్నమాట, మూర్ఖత గల ఆత్మ. అది పట్టినోడు ఇక ఎన్నన్నా చెప్పి నేనేనన్నా అంటుంటాడు, అదొక ఆత్మ. అబద్ధాలు ఆడించే ఆత్మ ఇదొక ఆత్మ. ఇదన్నీ బైబిల్లో ఉన్నాయి నేను చెప్పే. మెంటల్ ఎఫెక్ట్ తెచ్చే దయ్యం ఒకటి ఉంది, అది సౌలుకు పట్టింది. అది పట్టినప్పుడల్లా పిచ్చి మాటలు మాట్లాడతాడు, కేకలేస్తుంటాడు అన్నమాట. ఇదంతా లేఖనం చెప్పిన సాక్ష్యం. ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. కొంతమంది ఏంటంటే ఈయన తేడా అని ఆమె అనుకుంటుంది, ఆమె తేడా అని ఈయన అనుకుంటాడు. కానీ కాదు, సమస్య వేరు, ఇంట్లోకి ప్రవేశించింది వేరు. భార్యో భర్తో కూర్చోవాలి దేవుని ముందు. దేవా, ఏం జరుగుతుంది నా ఇంట్లో, ఎందుకు నా ఇంట్లో సమాధానం లేదు? నీతిమంతుల గుడారంలో సమాధానం ఉండాలి కదా. సమాధాన పాత్రులం కామా మేము? చెప్పునైనా, నా పాపమా, నా భార్య పాపమా, నా పాపమా, నా భర్త పాపమా, ఏం జరుగుతుంది? కూర్చో. ఉండగలిగితే ఉపవాసం ఉండు. ఉపవాసం ఉండలేకపోతే కనీసం ప్రార్థనన్నా పట్టుదలగా చేయి, గురి కలిగి చేయి. ఏదైతే విషయం ముందు పెట్టుకున్నావో దాని గురించి అడుగు నువ్వు దేవుణ్ణి. మరి ఆడకపోయినాక మళ్ళీ చంచలం కలిగిస్తాడు వాడు, రకరకాల విషయాలు, వేరే ఆలోచనలు. అట్లా కాదు. దావీదు గొల్యాతుని గురి చూసి ఒకే రాయితో కొట్టినట్టు ఒకే అంశాన్ని పట్టుకొని కూర్చో. దాని సంగతి తేలిందాక ఇంకొక అంశానికి పోవద్దు. అర్థమైందని చెప్పింది? ఒకే అంశం పట్టుకొని కూర్చో, దాని సంగతి తేలిందాక ఇంకో దానికి పోవద్దు.
లేదా మరి అన్నీ కలిపి చేయాలి కదా అన్నయ్య అంటే, సరే ఎర్లీ మార్నింగ్ లెగుతావుగా, కొట్టు, అన్నీ కలిపి కొట్టు. ఎర్లీ మార్నింగ్ రెగ్యులర్గా నువ్వు చేసే ప్రార్థనలు ఉంటాయి కదా, ఉదయం సాయంత్రం రెగ్యులర్గా చేసే ప్రార్థనలు ఉంటాయి కదా, అందులో నువ్వు అన్నీ అడుగు. అయిపోయిందా? అయినా అడిగేసావా? దేవునికి అన్ని అంశాలు చెప్పావు కదా, అవి పక్కన పెట్టి ఇవన్నీ అయిపోయినాయి కదా ప్రభువా అని పొద్దున సాయంత్రం రెగ్యులర్ ప్రార్థనలు నువ్వు చేసావు అన్ని అంశాలు. కనీసం మధ్యాహ్నం పూట కూర్చో నువ్వు, నాయన అసలు మా ఇంటి సంగతి ఏందని నువ్వు నాకు చూపించు, ఇందులో ఏం జరుగుతుందని నా బయలుపరచు నా తండ్రి. ఎవరి తప్పు? ఏం జరుగుతుంది? నా ఇల్లు ఎందుకు ఇట్లా శాపగ్రస్తం అవుతుంది? మా బుద్ధిహీనత, లేకపోతే ఏదన్నా తాంత్రిక విద్య జరిగిందా, మాంత్రిక ప్రయోగం ఏమైనా జరిగిందా, డెవిల్ ఎఫెక్ట్ ఏమైనా పనిచేస్తుందా? ఎందుకు మేము ఇలా బలహీనపడిపోయాం? ఒకవేళ మంత్ర ప్రయోగాలు జరిగితే నీ బిడ్డలంగా మేము ఉన్నాం, మా మీద అవి పారవు కదా. సో వాటి గురించి భయం లేదు. ఎవడు ఏ ప్రయోగం చేసినా వాడే చేస్తాడు, మాకే భయం లేదు. కానీ మేము కొనకొచ్చుకునే ఏమైనా ఉన్నాయా? మా బుద్ధిహీనమైన పాపాల ద్వారా, మా వెర్రిమొర్రి క్రియల ద్వారా మేము తెచ్చుకున్న దరిద్రాలు ఏమైనా ఉన్నాయా? మాకు బయలుపరచుతాను. దేవుని ముందు కూర్చో. ఖచ్చితంగా అది అవుననో కాదనో నీకు దేవుడు స్పష్టపరుస్తాడు. స్పష్టత వచ్చిందాకా నువ్వు లేవద్దు, ప్రార్థన మానొద్దు. అదే అంశం కోసం నువ్వు ప్రేయర్ చేయాలి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నావు, ఉదయం సాయంత్రం రెగ్యులర్గా నువ్వు చేసే ప్రార్థనలు నువ్వు చేస్తావు. ఒక టైంని దానికి కేటాయించి అచ్చంగా అదే అంశం కోసం ప్రార్థన చేయాలి. ఉద్యోగం నాకు కావాలి, నేను నా ఫ్యామిలీని ఎలా బతికించుకోవాలి నాకు తెలియదు, ఈ అంశం కోసం నేను చేస్తున్నా ఇప్పుడు. అది భర్త మారాలి, ఆయన రక్షింపబడాలి. ఉదయం సాయంత్రం చేసే అంశాలు రెగ్యులర్గా చేసేయి. భర్త కోసం అచ్చంగా ఆ పేరు దేవుని ముందు పెట్టి అతని సంగతి ఏందని కూర్చో. ఆ సంగతి అటో ఇటో తేలిందాక మాత్రం ఆ పట్టు వదలొద్దు. ఇక నువ్వు అప్పుల సంగతి అంటావా, ఇంట్లో గొడవల సంగతి అంటావా, ఇక నువ్వు ఏ ప్రయత్నం కోసం ఏ దాని గురించి నువ్వు అడగాలనుకున్నావో పర్టికులర్ అంశం విషయంలో మాత్రం నువ్వు మళ్ళీ అటు ఇటు పోకుండా ఆ పాయింట్ మీదే కూర్చో నువ్వు దేవుని ముందు. ఎంతమందికి అర్థమైంది? మళ్ళీ చెదిరిపోవద్దు. అన్ని అంశాల కోసం చేయాలి కదా అన్నయ్య అంటే పొద్దున చేయి, సాయంత్రం చేయి, నీకు ఇంట్రెస్ట్ ఉంటే, దేవుడు నీకు ప్రేరణ ఇస్తే. కానీ నువ్వు ఎదుర్కొంటున్న శోధనల విషయంలో మాత్రం దానికి ఒక ప్రత్యేక సమయం కేటాయించి రోజు దాని గురించినటువంటి విన్నపం అయితే దేవుని ముందుకు నీ దగ్గర నుంచి వెళ్ళాలి. అంటే ఒక గురి కలిగిన ప్రార్థన అంటారు దాన్ని. ఈ విషయం నాకు బయలుపరచమని కూర్చున్నాడు దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో దానియేలు, నాకు ఒక దర్శనం వచ్చింది, దాని భావం చెప్పు అని కూర్చున్నాడు. కానీ ఇంకా వేరే విషయాలు ఏం అడగల. అడిగినట్టుంటే నాకు చెప్పండి ఏమయ్యా. కానీ మనం ప్రార్థన అని పోతే ఏం చేస్తాం? ముందు ఇక ఎక్కడెక్కడి అన్నీ తీసుకొచ్చి ఎకరు పెట్టి ఆమేన్ అంటాం, అడ్రస్ లేకుండా పరిగెత్తుతాం. అవునా కాదా? మన ప్రార్థనలు ఇలా ఉంటాయి. కానీ దానియేలు ప్రార్థన అలా ఉండదు. ఏదైతే అంశం ముందు పెట్టుకున్నాడో దాని సంగతి తేలిందాకా కూర్చుంటాడు. నెబుకద్నెజరుకి కల వచ్చింది, కల మర్చిపోయాడు. ఆ కల దెబ్బకి అదురుపోయాడు, మర్చిపోయాడు. అంటాడు తన ఆస్థానంలో ఉన్న వాళ్ళని పిలిచి, రే బాయ్, మీరందరూ మంచి పనోళ్ళు కదా, పండితులు కదా, నాకు ఒక కళ వచ్చింది, కళ ఏందో గుర్తులేదు, ఆ కళ చెప్పాలి, దాని అర్థం కూడా చెప్పాలి మీరు అంటాడు. మరి బాబా కళ చెబితే అర్థం చెబుతాం, కళ కన్నది నువ్వు, మేం కాదు. ఏం కనపడిందో ఏం వచ్చిందో నువ్వు చెప్పాలి, చెబితే దాని యొక్క మర్మం ఏదో మేము చెప్తాం. అంతేగా నువ్వు కళ కానీ ఆ కళ ఏందో మమ్మల్ని చెప్పమంటే మేము కనలేదుగా ఆ కళ. దేవుడు తప్ప దీనికి సమాధానం ఎవరు ఇవ్వలేరు మహారాజా అన్నారు. అట్టయితే ఎందుకురా మిమ్మల్ని మేపటం నా ఆస్థానంలో, మొత్తాన్ని వేసేయమన్నాడు. ఇట్టి శాసనం దానియేలుకు కూడా తెలిసింది. తెలిసినప్పుడు అధికారి దగ్గరికి వెళ్ళి రాజుగారు పర్మిషన్ ఇస్తే, కొంచెం టైం ఇస్తే రాజుగారు కన్నా కళ దాని భావం రెండు నేను చెప్తానన్నాడు దానియేలు. ఆ పర్మిషన్ తీసుకొని వెళ్ళి ఆ కళ దాని యొక్క భావాన్ని గురించి అడిగాడా, లేకపోతే ఎక్కడెక్కడ సంగతులన్నీ విజ్ఞాపం చేశాడా?
ఒక్కసారి ఆలోచించండి. అసలు పాయింట్ మీద మనసు పెట్టాడా, లేకపోతే ఎక్కడెక్కడని అడిగాడా? నో, ఏదైతే పాయింట్ పెట్టుకున్నాడో దాని సంగతి తేలిందాక ఇంకో దానికి పోడు. అది దానియేలు పద్ధతి. యేసయ్య ప్రార్థించినా అంతే, భక్తులు ఎవరు ప్రార్థించినా అంతే. ఇది మనకు తెలియదు. ప్రార్థన అని మోకాళ్ళు వేస్తే ఇక ఎక్కడెక్కడ మనకు గుర్తున్నాయి అన్నీ తీసుకొచ్చి అడిగేదని ఆ కుప్ప ముందు పోసేది ఆయన ముందు. ఏ సునాములు అడుగుతున్నాం తండ్రి, ఇది తెయ్యి, లేకపోతే లేదు ఏ సునాములు ఆమెన్ హో అని లేచిపోతారు. ప్రార్థన అనగానే ఎక్కడెక్కడ అన్ని తీసుకొచ్చి ఒక కుప్ప పోయాలనేదే మనకు తెలిసింది. కానీ ఒక అంశం కోసం పర్టికులర్గా దానికోసమే కూర్చోవాలన్న విషయం తెలియదు. కానీ దానియేలు చూడండి, అట్లా కూర్చున్నాడు ప్రతి విషయాన్ని గురించి. అలాగ భక్తుల్ని మీరు పరిశీలించండి బైబిల్లో. ఇప్పుడు ఎస్తేరమ్మ ఉంది. ఎస్తేరమ్మ రాజుతో నీవు మాట్లాడమని ప్రార్థన చేసి ఉంటుందా? ఇంకేమేం చేసి ఉంటుంది? నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి రాజు ముందు నిలబడ్డప్పుడు రాజు తన దండమును నా వైపుకి చూపి నన్ను బ్రతకనియాలి, హామానుగాడి దినం చేయాలి. దేవునికి స్తోత్రం. రాజు నన్ను బ్రతకనియాలి, హామానుగాడికి పిండం పెట్టాలి. సో నాకు సహాయం చేయి ప్రభు అని 3 రోజులు ఫాస్టింగ్ ఉండి గోజాడి. అదే పాయింట్ బైబిల్లో మీరు పరిశీలించండి. ఒక విషయాన్ని వారు ముందు పెట్టుకొని దానికోసం ప్రత్యేకంగా సార్వత్రికంగా అన్ని అంశాల కోసం చేసే ప్రార్థన సమయం అది వేరు. అది చెయ్యి. ఆ విజ్ఞాపనకు ఆ విజ్ఞాపన వెళ్ళాలి, అది ఆగకూడదు. అన్నీ కలిపి చేస్తాంగా. రాజుల కొరకు, అధికారుల కొరకు, దేశం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, సంఘాల కొరకు, సేవకుల కొరకు, వారి సాక్ష్యాల కొరకు, కుటుంబాల కొరకు, శాలెమన్న కోసం ఇవన్నీ చేస్తారుగా. వాటిని ఆపొద్దు, మళ్ళీ అది కంటిన్యూ అవ్వాలా. తర్వాత నువ్వు ఏ విషయాలలో ఇబ్బంది ఎదుర్కొంటున్నావో, లేకపోతే నీకు సంబంధించిన వారు వేటిని ఎదుర్కొంటున్నారో, ఒక రోగికి స్వస్థత కూడా దేవుడిస్తాడు. ఉదాహరణకి మీ ఇంటి పక్కన ఎవరో ఒక ఆయన పేషెంట్ అయి ఉన్నాడు, ఇబ్బందిగా ఉన్నాడు. నేను చెబుతున్నా, పట్టుదల బట్టి కూర్చో. అదే నేమ్తో ఆ పర్సన్ విషయంలో నువ్వు సమాధానం ఈ ప్రభువాన్ని కూర్చో. నువ్వు దేవుని గోజాడు. అదే పాయింట్ పెట్టుకొని అది అటో ఇటో తేలిందా గోజాడు. ఖచ్చితంగా ఏదో ఒక రిజల్ట్ దేవుడు ఇస్తాడు నీకు. ఇప్పుడు రాజు కన్న కళ దానియేలు చెప్పాడు, దాని అర్థం కూడా చెప్పాడు. సాయం చేశాడా లేదా? చేయలేదా? నాకు దర్శనం వచ్చింది, దాని అర్థం ఏందో చెప్పు అని కూర్చున్నాడు. దానియేలు 10వ అధ్యాయంలో దేవుడు గాబ్రియేల్ని పంపించాల్సి వచ్చింది. ఆ దర్శన భావం చెప్పడానికి గాబ్రియేల్ బయలుదేరి వస్తే పారసీకుల అధిపతి వాడు ఆయన అడ్డగించాడని ఉంది, గాబ్రియేల్ని అడ్డగించాడని ఉంది. మిఖాయేలు వచ్చి హెల్ప్ చేస్తే తర్వాత ఆయన వచ్చాడు. 21 రోజు ప్రార్థనకు జవాబు ఆగింది. అయితే ఎంత ముండోడండి, నాకు తెలియదు, నువ్వు నాకు దాని వివరణ ఇచ్చిందాకా నేను వదిలిపెట్టను అని కూర్చున్నాడు. అది పట్టు. స్నానపానాదులు 21 రోజు నీళ్లు కూడా పోసుకోవాలా, మరి దారుణం. కావాలంటే మీరు చదవచ్చు, నేను చెప్తున్నానా నా సొంత మాటలు. దానియేలు గ్రంథంలో ఉందా? దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం చదవండి. స్నానాభిషేకములో చేసుకోలేదు. స్నానాభిషేకం అంటే నీళ్లు పోసుకోలేదు, నూనె పోసుకోలేదు, 2 చేయాల. అంటే 21 రోజు పిచ్చోళ్ళగా అక్కడే కూర్చున్నాడు. నెహెమ్యాని కూడా మీరు చూడండి, ఏదైతే ఉందో మెయిన్ దానికోసమే ప్రార్థన చేస్తాడు. రాజు దగ్గరకు పోతున్నాను, ఇతని మనసుని కదిలిచ్చయ్యా అంటాడు. ఇదిగో ఇక్కడ ఈ విషయంలో నాకు సహాయం చేయయ్యా అంటాడు. ఈ విషయంలో వాళ్ళు మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు, సాయం చేయ అంటాడు. 21 రోజు మొండిగా కూర్చున్నాడు. ఆ దర్శన భావం చెప్పాలా నీకు, ఎక్కడెక్కడైనా చేయలా కూర్చున్నాడు అంతే. నాకు తెలీదు, చెప్పు నువ్వు దర్శనం భావం చెప్పు నాకంటే దూతను పంపాల్సి వచ్చింది. 21 రోజు శత్రువు అడ్డగించినప్పటికీ నేను లేవలా. నాకు తెలీదు, నువ్వు పంపించకపోతే నేను లేవను, అవసరమైతే ఇంత అయిపోతాను. అంటే గాబ్రియేల్ వచ్చి 21 రోజులప్పుడు దానియేలు నీవు బహుప్రియుడు అని చెప్పి ఆ దర్శన భావాన్ని వివరిస్తాడు.
ప్రియులారా, ఎందుకు ఈ మాట మీకు ఇంతగా నొక్కి చెబుతున్నానంటే తెల్లవారేసరికి మర్చిపోతారని అనే జీవితంలో మర్చిపోకూడదని. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి మీరు చదువుకున్న వాళ్ళైతే పెన్ను నోట్స్ మీకు అందుబాటులో ఉంటే రాసుకోండి ప్లీజ్, గుర్తు రాసుకోండి. నిజంగా దేవుని కార్యాలు చూడగోరినట్లయితే, ఈ అంత్య దినాల్లో దేవుని యొక్క ప్రభావాన్ని అనుభవించగోరినట్లయితే ఇది పద్ధతి. ఏ విషయమైనా సరే, నువ్వు సేవకుడివా అట్లయితే ఆ సంఘ సంబంధమైన విషయాల సంగతి ఏందో తేలిందాకా కూర్చోవాలి, పరిచర్య కోసం కూర్చోవాలి. ఏ ప్రయత్నం అయితే నువ్వు చేస్తున్నావు దాని సఫలతని నువ్వు పొందినట్లు అదే అంశం మీద కూర్చోవాలి. ఒక దాని మీద మనసు పెట్టి దాన్ని సాధించిన దాకా పట్టొదలొద్దు. కానీ చాలామందికి ఇది తెలియదు. ఇలా నేను పట్టుబట్టాలి, కూర్చోవాలి, దేవుని దర్శనం పొందాలి, దేవుని వాక్కు పొందాలి, దేవుని దగ్గర నుంచి జవాబు పొందాలి అనేది తెలియదు. నేను అలా కూర్చున్నప్పుడు దేవుడు నాకు స్పష్టపరిచి నా దోషములను పరిహరించుటయే గాక, నన్ను శోధించేటువంటి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటయే గాక, దేవుని పని చేయడానికి అవసరమైన ఆధారమైనటువంటి వాక్య సత్యమును కూడా నాకు చేతబట్టించాడు. ఆయన పాదాల దగ్గర కాచుకొని కనిపెట్టుకొని గోజాడిన వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు. కాబట్టి మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు అసలు కారణం ఏదో తెలుసుకోండి.